సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత కృష్ణుడు మథురకు వెళ్లి తన దైవకార్యాలు కొనసాగించాడు. కంసుని సంహరించి తరువాత ద్వారకా రాజ్యాన్ని స్థాపించాడు. ఇక సుదాముడు మాత్రం తన పేద బ్రాహ్మణ జీవితంలోకి తిరిగి వచ్చాడు. అతని స్వభావం నిరాడంబరమైనది. బ్రాహ్మణ ధర్మం పాటిస్తూ జపతపాలు చేస్తూ గడిపేవాడు. కాని జీవనోపాధి దాదాపు లేకుండా పోయింది. దంపతులు బాగా పేదరికంలో మునిగిపోయారు. సుదాముని భార్య పేరు సుశీల. ఆమె భర్త పట్ల భక్తిశ్రద్ధ కలిగిన సతీమణి. వారి ఇంట్లో రోజూ ఆకలి, దరిద్రం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. గుడిసె కప్పు పొడిచిపోయింది. బట్టలు చినిగిపోయాయి. పిల్లలు ఆకలితో వణికేవారు. సుదాముడు మాత్రం ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు. పేదరికం అనేది శరీరానికి మాత్రమే, మనస్సు ఎప్పుడూ ధనవంతమై ఉండాలి అని అనుకునేవాడు. కాని భార్యకు భర్త, పిల్లల కష్టాలు తట్టుకోలేనివి అయ్యాయి. ఒకరోజు సుశీల కన్నీళ్లు పెట్టుకుని సుదామునితో ఇలా అంది. ప్రభూ, మనం ఎందుకు ఇంత దారిద్ర్యంలో కష్టపడాలి? నీ స్నేహితుడైన ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు భగవంతుడు. ఆయన నీ ప్రాణసఖుడు కదా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్లి ఒకసారి చెప్పి వస్తే మన దరిద్రం తొలగిపోతుంది. నీవు భిక్ష అడిగినవాడివి కాదు. కాని ఇది నీకోసమే కాదు, నీ పిల్లల కోసం. వారు ఆకలితో వాడిపోతున్నారు. కాబట్టి నీవు కృష్ణుని వద్దకు వెళ్లి ఏదైనా సహాయం అడగాలి. సుదాముడు ఈ మాటలు విని తల వంచి మౌనంగా కూర్చున్నాడు. సఖుడైన కృష్ణుని వద్దకు లౌకిక లాభం కోసం నేను ఎలా వెళ్తాను? మన స్నేహం స్వచ్ఛమైనది, ఏ ఆశలేని బంధం. నేను భిక్ష కోసం వెళ్ళితే ఆ స్నేహం దెబ్బతింటుందేమో అని తనలో అనుకున్నాడు. అయినా భార్య కన్నీళ్లు తుడుస్తూ ఆమె విజ్ఞప్తిని తిరస్కరించలేక చివరికి ఒప్పుకున్నాడు.